హలో గైస్, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్ ప్రెజెంట్స్. నేను మీ శివ. ఈరోజు మన స్టాండప్ కామెడీలో ఎపిసోడ్ 3 వచ్చేసరికి ఒక కంటెస్టెంట్ రాబోతున్నారు మనల్ని అందరినీ నవ్వించడానికి. ఆమె పేరు పెద్ద పరిచయం అవసరం లేదు మనకి. ఆవిడ యాక్టింగ్ సావిత్రి గారికి తక్కువ, జమునా గారికి ఎక్కువ. ఆమెకి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ మన ఛానల్లో శివంగి అనే బ్లాక్ బస్టర్ సిరీస్ మన ఛానల్లో తీసి ఆమె కామెడీ టైమింగ్తో మన ఛానల్ని దూసుకెళ్ళిపోయేలా చేస్తుంది. సో లెట్స్ బీ వెల్కమ్ టు చంటి గారు. హాయ్ మమ్మ, వెల్కమ్ టు ఇడ్లీ సాంబార్ అగైన్. ఈసారి నువ్వు ఒక లాస్ట్ టైం ఇంటర్వ్యూకి ఒక గెస్ట్లా కాకుండా ఈసారి ఒక కంటెస్టెంట్గా వచ్చావు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందో బాగానే ఉంది. అంతకిత వల్ల తీశానుగా, ఇప్పుడు లాస్ట్గా అన్నట్టు ఇప్పుడు తీస్తున్నాము. అంతా బాగానే ఉంది. సెటప్ మొత్తం చాలా కొత్తగా ఉంది ఈసారి. కొత్తగా ఉండగాడు అంతా బాగానే ఉంది. సెటప్ కొత్తగా ఉన్నా సరే నీ పంచ్ డైలాగ్ టైమింగ్ సేమ్, నవ్వు మాత్రం ఏమాత్రం తగ్గదు. ఆడియన్స్ కు మాత్రం ఫుల్ గ్యారంటీ, ఫుల్ మీల్స్ వీడియో. ఓకే మామ, అయితే లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. శివ, నా ఫోన్కి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటిది మామ ప్రాబ్లం? రాత్రి పెట్టాను ఛార్జింగ్, పెట్టినా కానీ ఏం మోగుతలేదు. రాత్రి ఎంత ఉందో తెల్లారి అంతే ఉంది. ఛార్జింగ్ పెట్టావు సరే, స్విచ్ ఆన్ చేసావా? అది కూడా చెయ్యాలా మళ్ళీ? అదేంటి మామ, ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయకపోతే ఛార్జింగ్ అట్లా ఎక్కిద్ది. ఇంకా ఎన్ని రోజులు మారినా సరే స్విచ్ చేయకుండా ఛార్జింగ్ ఎక్కేసే రోజులు ఇంకా రాలేదు మామ. దానికోసం వెయిట్ చేయాలి. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ అది? వచ్చిన మెసేజ్ 20 మందికి పంపకపోతే నీకు మంచి జరగదు. మామ అవన్నీ నమ్మకూడదు, అవన్నీ ఫేక్ మెసేజ్లు. అట్లా వచ్చిందిగా మరి 20 మందికి పంపమని. అంతే, అట్లా వస్తుంది కానీ మనం పంపకూడదు. అది ఒకటే కాదు, యూట్యూబ్ కాడ నేర్చుకున్నా. అంటే యూట్యూబ్ కాడ నేర్చుకున్నావా? వావ్, చాలా గ్రేట్ మామ. అందులో మన వీడియోలు ఎవరైనా చూస్తే డబ్బులు వస్తాయి అంట కదా మామ. నీకు మళ్ళీ చాలా మంది ఆంటీలు, అంకుళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ ఇదే పనిలో ఉన్నారు. స్టార్ట్ చేయగానే డబ్బులు రావు. ఒక సంవత్సరం కష్టపడాలి, వ్యూస్ రావాలి, షూటింగ్ తీయాలి, కెమెరా చేయాలి, లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. చాలా టైం పట్టిద్ది. ఒక సంవత్సరంన్నర కష్టపడితే కానీ అప్పుడు అసలైన ఫలితం మనకి రాదు. అప్పుడు వరకు మనం కష్టపడతానే ఉండాలి. సరే మామ, కాసేపు మనం మన బ్లాక్ బస్టర్ శివంగి సిరీస్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 1తో ఆపేద్దాం అనుకున్నాం, కానీ అది జనాలు చాలా మంది చూశారు కాబట్టి అది పార్ట్ 5 వరకు వెళ్ళింది. పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు ఇవన్నీ కలిపి ఒక ఫుల్ వీడియోగా రిలీజ్ చేసాం. అసలు ఈ శివంగి కంటెంట్ గురించి నేను నీకు చెప్పినప్పుడు ఈ డైలాగులు కానీ, ఈ పంచెస్ కానీ, ఇవన్నీ నీకు ఎలా అనిపించింది ఈ స్టోరీలు చెప్పినప్పుడు? అది నిజంగా జరిగేది కాబట్టి జనాలు బాగా చూశారు, అందుకే ఆ కంటెంట్ పైల్లో ఉంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. సో గాయ్స్, శివంగి సిరీస్ మీరు ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియో, 15 minutes వీడియో ఫుల్ పంచులతో రెడీగా ఉంది. మీరు ఇల్లు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా శివంగి సిరీస్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క ఎపిసోడ్లో బామ పంచెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్లీజ్ దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఛానల్లో ఉంటుంది ఫుల్ వీడియో, వెళ్ళి చూసేయండి. సరే మమ్మ, బ్యాక్ టు యువర్ ఫోన్. నువ్వు ఇంకేమేమి నేర్చుకున్నావు ఫోన్లో? అమెజాన్లో షాపింగ్ కూడా చేసాం. ఏంటి, అమెజాన్లో షాపింగ్ చేసావా? ఇంతకేం కొన్నావు? ఒక ఫోన్ స్టాండ్ కొన్నా. ఓ బాగుంది. ఇంకేం కొన్నావు? ఇంకా ఒక రింగ్ లైట్ కొన్నా. రింగ్ లైట్ కొన్నావా? నా కోసమేగా? అబ్బా, నీ కోసం ఏం కాదు, నా ఛానల్ కోసం కొన్నా. సరే మామ, నువ్వు ఫోన్ గురించి మొత్తం నేర్చేసుకుంటున్నావు అన్నావు కాబట్టి టెక్నాలజీ గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్పాలి. రెడీగా ఉన్నావా? రెడీగానే ఉండా. విమానం మోడ్ అంటే ఏంటి? ఫోన్ విమానంలో పెడితే అదే విమానం మోడ్. సరే అయితే సైలెంట్ మోడ్ అంటే ఏంటో చెప్పు. ఫోన్ని నోరు మూపిచ్చేస్తే అదే సైలెంట్ మోడ్. సరే అయితే ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంట్లో ఉండే నెట్టు, వైపు దగ్గరగా ఉండే వచ్చే సిగ్నల్. ఓటీపీ అంటే ఏంటి? ఒంటరిగా తినే పులిహార. 5G అంటే ఏంటి? 5 తరాలు కలిపి ఫోన్ వాడతాం. ఓకే మామ, అయితే ఫోన్ గురించి, టెక్నాలజీ గురించి నువ్వు బాగా తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు సరదాగా మన ఆడియన్స్ కోసం నీ నుండి వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మనకి పాటలు ఏమన్నా వచ్చా? అయ్యో, ఒక పాట. పర్లేదు, ఓ పాట అయినా పర్లేదు, మన ఆడియన్స్ మాత్రం విని బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. సరే, అందరూ పాట దగ్గర రెడీగా ఉన్నాను గైస్. రెడీ? 1 2 3 స్టార్ట్. సరే, ఒకరిమోతు పాటలకు ఇస్తారా? ఓ రయ్య, దీని వెనక దోశ వెనక కొమ్ము ఇది వేస్తుందిరా, దీని తోక తోస్తే తోక దాడిస్తుందిరా. అమ్మో, పొగరమోతు పాటలకు ఇస్తారా? ఓ రయ్య, దీని చూపే బండారం అయ్యేరా. హాయ్ గైస్, ఫైనల్లీ మన శివంగితో
మన చంటి గారితో మనం పాట పాడించాం, అదరగొట్టేశారు అసలు. ఓకే గైస్, ఫైనల్లీ మన థర్డ్ ఎపిసోడ్ స్టాండప్ కామెడీ ఈజ్ ఓవర్. మన కంటెస్టెంట్ బామ్ గారు ఫైనల్ గా మన కోసం పాట పాడి చింపి అవతల పాడేశారు. మీరు వీడియోని చివరి వరకు కనుక చూసుంటే ఎక్కడో ఒక చోట నవ్వితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యా, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.